ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ద్విచక్ర వాహన ర్యాలీని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. ప్రజల భద్రత కొరకే ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. मैं मिलता నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మీరు ఇప్పుడే చూశారు, మన బైక్ ర్యాలీ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా హెల్మెట్ ఉపయోగం. సో ఒక్కొక్క రోజు మన ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు ఈ నెల మన రోడ్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మన నెల ఒక మాసం అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్తో మనం వెళ్తున్నాము. సో ఈరోజు హెల్మెట్ గురించి దానికి వాడుకుంటే ఏం లాభాలు ఉంటాయి అది దానికోసమే ఒక ర్యాలీ తీయడం జరిగింది. సో దీంట్లో ప్రత్యేకంగా వేరే శాఖలతో కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరూ ప్రజలు కూడా, ఎన్జిఓస్ అందరికీ సమన్వయంతో ఇక్కడే మనం ఈ నెల సెలబ్రేట్ చేస్తున్నాము. తర్వాత నిన్ననే మన స్కూల్స్, కాలేజెస్ పిల్లలకి కూడా, అంటే ఎవరు 18 అయిన తర్వాత సడన్గా అది బైక్ స్టార్ట్ చేస్తారు డ్రైవ్ చేయడానికి, వాళ్ళు ఏమేం అవేర్నెస్ చేసుకోవాలి, వాళ్ళు ఏమేం సింబల్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, లైసెన్స్ అంటే ఎలా పాటించాలి అన్నీ చెప్పడం జరిగింది. అది కూడా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మీరు ప్రమాదం చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆటోస్ ఉండొచ్చు, లేకపోతే బస్సెస్ ఉండొచ్చు. సో దానికోసం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. సో మనం ఆటో డ్రైవర్స్ ఒకసారి వాళ్ళకు అవేర్నెస్, తర్వాత బస్ డ్రైవర్స్కి, స్కూల్ బస్ డ్రైవర్స్కి, సో ఇది కూడా ఈ నెలలో తీసుకుంటాం. సో ఒక్కొక్క పిల్లలకి కూడా, అంటే రోడ్ క్రాసింగ్ ఉండొచ్చు, పెడెస్ట్రియన్స్ రూల్స్ కూడా అందరూ ఫాలో చేస్తేనే మనకు రోడ్స్ మన కోసం సేఫ్టీ అని ఉంటాయి. అందుకని ఇదన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో మీ ద్వారా అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రూల్స్ ఎవరి కోసం కాదు. అంటే హెల్మెట్ ఒక్కొక్కసారి జస్ట్ నామకే వాస్తే ఇక్కడ చేతిలో పెట్టుకోవడము, ఆ రకంగా కూడా చేయడం జరుగుతుంది. సో అది కాకుండా యూత్ కూడా మనం గమనించాలి, అంటే మన కోసమే అది అన్నీ. సో ఎవరు పోలీసు చెక్ చేస్తున్నారని అక్కడ నుంచి ఆపి అక్కడ నుంచి బయట పోవడం, ఆ రకం కాకుండా ఇట్ షుడ్ బి మన కోసమే పోలీసు అన్ని శాఖలు పనిచేస్తున్నారు. అది అనుకుంటే డెఫినెట్లీ మేమే స్వయంగా దానికి పాటిస్తాము. అందరూ కూడా పాటించాలి. ఇది తప్పకుండా పాటిస్తే మన ఫ్యామిలీకి కూడా ఎవరికైనా నష్టం అయితే ఎంత బాధ అవుతుంది మీకు తెలుసు ఒక ఫ్యామిలీకి. అదే రకంగా ఎవరు కూడా ఇది అవ్వకూడదు. అందుకనే యాక్సిడెంట్స్ కూడా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తక్కువ చేయడానికి ఇది ఒక ప్రయత్నం. సో మన అందరూ కలిసి ఇది చేద్దామని కోరుకుంటూ ముగిస్తాను. జై.